ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇంతవరకు సజీవ లెక్కలో పెట్టేసయ్య నేను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడకపోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మెత్తిని కంచే కావాలండును గాక. ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య ఈ లోకంలో ఉన్న అధికారులకి మీరు లోబడాలి అని చెప్పారు కదండి. అయితే ఈ లోకంలో ఉన్న అధికారులు మన విశ్వాసానికి అడ్డంగా వస్తే మనం వారికి లోబడి మన విశ్వాసాన్ని చెరిపేసుకునే పరిస్థితిలో మనం ఉండకుండా అంతం వరకు మనం యేసయ్య మీద విశ్వాసం కలిగి యేసయ్యకి నమ్మకంగా జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. కదండి. యేసయ్య ఎందుకు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండమని చెప్తున్నారంటే, సాధారణంగా మనం చిన్నపిల్లల్ని మనం ఎంత తిట్టినప్పటికీ కూడా, మనం ఎంత వారిని కొట్టినప్పటికీ కూడా మనం వారికి సారీ చెప్తే వారు వాళ్ళ యొక్క పూర్ణ హృదయంతో ఎంతో సంతోషంతో మనల్ని క్షమించడానికి రెడీ అవుతారు కదండి. అందుకని యేసయ్య మనల్ని కూడా చిన్నపిల్లలాగా ఉండాలని చెప్తున్నారు కదండి. సాధారణంగా మనల్ని ఎవరైనా బాధ పెడితే మనము ఆ విషయాన్ని అంత తొందరగా మర్చిపోం కదండి. ఎందుకంటే మన హృదయము కల్మషంతో నిండుకొని ఉంది కదండి. కానీ చిన్నపిల్లల హృదయంలో ఎటువంటి కల్మషం కూడా ఉండదు కాబట్టి వారి పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించినప్పటికీ కూడా వారు ఎంతో సహృదయంతో మనల్ని క్షమిస్తారు కదండి. అటువంటి క్షమాపణ గుణము మనలో కూడా ఉండాలని యేసయ్య చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య చెప్తున్నారండి, మన ప్రవర్తన చిన్నపిల్లల యొక్క విశ్వాసానికి అడ్డంకిగా ఉండకూడదనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఎందుకంటే చిన్నపిల్లలు పెద్దవారి యొక్క విశ్వాస జీవితాన్ని నడవడిని గమనిస్తూ ఉంటారు కదండి. మనం ఒకవేళ తప్పు మార్గంలో నడిస్తే చిన్న బిడ్డలు కూడా అదే మార్గంలో నడిచే అవకాశం ఏర్పడుతుంది కదండి. అంటే మనం వారి యొక్క విశ్వాస జీవితానికి సరైన మాదిరి చూపించకుండా వారికి అభ్యంతరకారకంగా ఉంటున్నాం కదండి. అటువంటి వారికి ఎంతో పెద్ద పనిష్మెంట్ ఉంటుందని యేసయ్య చెప్తున్నారు కదండి. కాబట్టి మనము యేసయ్య యొక్క కోపాగ్నికి లోనవ్వకుండా ఉండాలంటే మనము మన ప్రవర్తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. ఏదైనా ఒక సమయంలో మన ప్రవర్తనలో పడిపోతే మనం వెంటనే ఏం చేయాలండి, మనము యేసయ్యని క్షమాపణ అడిగి మన ప్రవర్తనని సరి చేసుకోవాలి కదండి. సరి చేసుకొని చిన్న బిడ్డలకి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి కదండి. ఆ విధంగా ఇతరులకు మాదిరికరంగా జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.